బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులో 3 మావోయిస్టులు మృతి చెందారు. దేవిపట్నం మండలం కాకవాడి గండి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, ఇటీవల మృతి చెందిన చలపతి భార్య అరుణ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మరికొంతమంది మావోయిస్టులు ఉన్నట్లుగా గ్రే హౌండ్స్ కి సమాచారం అందింది. దీంతో గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఉదయ్, అరుణలపై రివార్డులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా ఘటనాస్థలం నుంచి పోలీసులు 3 AK-47 తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఈ ఎన్కౌంటర్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. ఏదైతే పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. దాంట్లో కీలక నేతలు, వారి మీద రివార్డు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అంటే ఆపరేషన్ కగన్లో భాగంగా గ్రేహౌండ్స్ బలగాలు రంపచోడవరం మాడేరుమిల్లి అడవుల్లో అయితే కుమ్మింగ్ నిర్వహిస్తుండగా ఇవాళ తెల్లవారుజామున ఈ కుమ్మింగ్ నిర్వహిస్తున్నటువంటి గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఒకరికొకరు ఎదురుకాల్పులు అయితే జరగడం జరిగింది. ఇదే క్రమంలో 3 మావోయిస్టులు భద్రతా బలగాల యొక్క కాల్పులు మృతి చెందడం జరిగింది. ఇందులో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్ మృతి చెందాడు. జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ కూడా మృతి చెందింది. మరో మహిళా మావోయిస్టు కూడా మొత్తం మృతి చెందడం జరిగింది. మొత్తం 3 మృతి చెందగా కొంతమంది మావోయిస్టులు ఈ కాల్పులు జరుగుతుండగా ఎప్పుడైతే తమ కీలక నేత ఉదయ్తో పాటు సెంట్రల్ కమిటీ సభ్యురాలు అరుణ చనిపోయారో ఆ తర్వాత వీరంతా కూడా అప్స్టాండింగ్ అయ్యారు. దీంతో ఇంకా కూడా పరారైనటువంటి మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు అయితే మారేడుమిల్లి అడవుల్లో కుమ్మింగ్ జరుపుతున్నాయి. మృతి చెందినటువంటి ఉదయ్, అదేవిధంగా అరుణ, మరొక మావోయిస్టు యొక్క మృతదేహాన్ని బలగాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాస్తవంగా ఈ కాల్పుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్ మరణించడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య వరుసగా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావ సమయంలో 42 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉండేవారు. ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఏడాది ఇలోనే మొత్తం 4 ఈ సెంట్రల్ కమిటీ సభ్యులు మృతి చెందడంతో ప్రస్తుతం 16 మంది 42 మంది ఉండాల్సినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో 16 మంది ఉండడం జరిగింది. అందులో ఎక్కువ మంది 11 మంది తెలుగు వారే ఉండడం గమనార్థం. ప్రస్తుతం అయితే ఈ ఆపరేషన్ కగర్లో భాగంగా సెంట్రల్ కమిటీతో పాటు చాలా మందిని మావోయిస్టు పార్టీ పూర్తిగా కోల్పోతూ వస్తుంది. ఇప్పటికే ఈ ఆపరేషన్ కగార్తో పూర్తిగా మావోయిస్టు పార్టీ నిర్వీర్యం అయిపోవడం జరిగింది. ఉన్నటువంటి మావోయిస్టులు చాలా మంది లొంగిపోతున్నారు. అయితే ఇంకా లొంగుబాటు కానటువంటి వారంతా కూడా అడవిబాటు పట్టి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ మావోయిస్టు సెంట్రల్ కమిటీ ఉదయ్తో పాటు అరుణ సంబంధించినటువంటి దళం ఇటువైపు మారేడుమిల్లి అడవుల్లోకి రావడం, వెంటనే బలగాలకు తారసపడడం, ఉదయం కాల్పులు జరగడంతో సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్తో పాటు సెంట్రల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందడం జరిగింది. దీంతో మావోయిస్టు పార్టీకి సంబంధించి కొంత ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇంకా అయితే కొనసాగుతోంది కాల్పులు అనేవి. ఇంకా మావోయిస్టులు కూడా పరారయ్యారు. వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా కుమ్మింగ్ కొనసాగుతోంది. మనం చూస్తే దాదాపు 10 రోజుల క్రితమే అటు అల్లూరు జిల్లాలోనే మరొక ఎన్కౌంటర్ జరగడం జరిగింది. అటు ఏఓబి ప్రాంతం నుంచి ఇటు రంపచోడవరం అడవుల్లోకి ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది మావోయిస్టులు ఈ మారేడుమిల్లి, రంపచోడవరం ఇక్కడ సేఫ్ అనుకుని ఇటువైపు వస్తున్నారు. కానీ పూర్తిగా మావోయిస్టుల మీద ఉంచినటువంటి నిఘా ఉంచినటువంటి భద్రతా బలగాలు వారి అడవులు అన్నింటినీ కూడా నిఘా ఉంచి వారు ఎటువైపు వెళ్తున్నారో అన్ని కూడా కీలక సమాచారాలు రప్పించుకుని ఆపరేషన్ కగర్లో భాగంగా వారి మీద కాల్పులు జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు మావోయిస్ట్ పార్టీ వీక్ కావడం జరిగింది. ఇంకా కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మనం చూసే హోంమంత్రి అమిత్ షా మావోయిస్టు పార్టీ దేశానికి చాలా ప్రమాదకరంగా మారింది, పూర్తిగా అణిచివేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత మొత్తం ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్ ఇలాంటి అడవుల్లో జల్లెడ పడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా మందిని కోల్పోయినటువంటి మావోయిస్టు పార్టీ భవిష్యత్తులో ఇంకా కూడా కోల్పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా మంది లొంగుబాట్లు అవుతున్నా ఇంకా అడవుల్లోనే ప్రాణాలు కాపాడుకుంటూ ఈ పార్టీ యొక్క స్థితిని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో, సిద్ధాంతాలతో చాలా మంది అడవుల్లోనే ఉండిపోవడం జరిగింది. వారి మీద అయితే ప్రస్తుతం ఈ కుమ్మింగ్ జరుగుతోంది. మారేడుమిల్లి అడవుల్లో ప్రస్తుతం అయితే తప్పించుకున్నటువంటి మిగిలినటువంటి మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. మృతి చెందినటువంటి అరుణ, అదేవిధంగా ఉదయ్, మరొక మావోయిస్టు యొక్క మృతదేహాన్ని
పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం అయితే జరిగింది. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.